ఇరాన్ అంతం కావడానికి కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉందని ట్రంప్ హెచ్చరించారు. కానీ ఇప్పుడు యుద్ధ విమానాల శబ్దం ఆగిపోయింది కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో. వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ 12 hours ఇస్ ద బిగ్గెస్ట్ జియోపాలిటికల్ ట్విస్ట్ ఆఫ్ ది సెంచరీ. వెల్కమ్ టు RTV. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మీకు ట్వీట్ చూపిస్తున్నాను. విత్ ఇన్ 12 hours లో ఎటువంటి మార్పు వచ్చిందనేది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూపిస్తే ఇది చూడండి. April 7, 2026 at 5:36 PM. ఏం చెప్పాడు ఆయన? ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్, నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్. అంటే ఒక నాగరికత మొత్తం చచ్చిపోబోతుంది అనేది ఒక ట్వీట్. ఇది ఆగ్రహంతో 12 hours డెడ్ లైన్ పెట్టిన ట్వీట్. ఆ తర్వాత విత్ ఇన్ 12 hours లో based on conversations with Prime Minister Shehbaz Sharif and Field Marshal Asim Munir of Pakistan, I agreed to suspend the bombing and attack of Iran for a period of 2 weeks. 2 వారాల సీజ్ ఫైర్. అసలు ఈ 2 tweets లో ఎంత డిఫరెన్స్ ఉందనంటే కేవలం 12 hours మాత్రమే. అగ్రరాజ్యమైన అమెరికా, బుల్లెట్ లాంటి ఇరాన్, మధ్యలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కేవలం 2 రోజుల క్రితం వరకు పరిస్థితి ఎలా ఉందంటే ఏ క్షణంలోనైనా థర్డ్ వరల్డ్ వార్ మొదలవుతుందని ప్రపంచం అంతా భయపడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ హోల్ సివిలైజేషన్ వుడ్ డై టునైట్. ఇదే ఆ ట్వీట్. సో ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్ అనేటువంటి ఈ ట్వీట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమని చెప్తున్నాడు? 47 years ఆఫ్ ఎక్స్టార్షన్, కరప్షన్ అండ్ డెత్ విల్ ఫైనల్లీ ఎండ్. 47 ఏళ్ల ఎక్స్టార్షన్, కరప్షన్, అక్కడ పరిపాలన కాస్త పూర్తిగా ముగింపు పలకబోతుందని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి భారీ అటాక్ ప్లాన్ చేశాయని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ సరిగ్గా అదే సమయంలో తెర వెనుక ఓ గేమ్ చేంజింగ్ ఫోన్ కాల్ వెళ్ళింది. అది వాషింగ్టన్ నుండి ఇస్లామాబాద్కి వెళ్ళినటువంటి ఫోన్ కాల్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లైన్లోకి వచ్చారు. అటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి, ఇటువైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ అండ్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విక్టాఫ్. వీరి మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. 2 ఫేజులుగా యుద్ధాన్ని ఆపేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దాంట్లో ఒకసారి అబ్బాస్ అగార్చి అండ్ ట్రంప్ ట్వీట్ కూడా చూపిస్తాను. సో ఇది మీరు చూస్తోంది అబ్బాస్ అగార్చి, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్. సో ఆయన ఏం మెన్షన్ చేశారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ ఫర్ మై డియర్ బ్రదర్స్ Prime Minister of Pakistan and Field Marshal for their tireless efforts to end the war in the region. In response to the brotherly request from PM of Pakistan tweet and considering the request by US for negotiations based on its 15 points proposal as well as announcement by POTUS about acceptance of the general framework of Iran's 10 points proposal as a basis negotiations, I here declare on behalf of Iran's supreme nation, if attack against Iran are halted, our powerful armed forces will cease their defensive operation. అంటే మేము కూడా ఈ సీజ్ ఫైర్కి అంగీకరిస్తున్నామన్న రకంగా అబ్బాస్ అగార్చి, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ట్వీట్ ఒకటి. నెక్స్ట్ ట్రంప్ ట్వీట్ చూద్దాం. సో ట్రంప్ ట్వీట్లో ఏముంది? బేస్డ్ ఆన్ కన్వర్జేషన్స్ ఆయన ఏం చెప్తున్నారు? దిస్ వుడ్ బి ఎ డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్. ఇరు పక్షాల నుంచి సీజ్ ఫైర్ అనే మాట వచ్చింది. సో అసలు ఫేజ్ 1 ఏంటి, ఫేజ్ 2 ఏంటో ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఫేజ్ 1లో ఏముంది? PCR. సో ఫేజ్ 1లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వెంటనే ఓపెన్ చేయాలి. ఇది ఫేజ్ 1. సో అవసరమైతే ఇరాన్ టోల్ కూడా వసూలు చేసుకోవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వెంటనే విడుదల చేయడం ఒకటి, తర్వాత షిప్స్ నుంచి ఇరాన్ టోల్ వసూలు కూడా చేసుకోవచ్చు. ఇది ఫేజ్ 1. ఇప్పుడు ప్రెజెంట్ అమల్లో ఉంది. ఈ ఫేజ్ 1కి సంబంధించి ప్రెజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. మరొక 48 hours ఫేజ్ 2 రాబోతోంది. సో ఆల్రెడీ సీజ్ ఫైర్ కొనసాగుతూనే ఫేజ్ 2లో ఏముందనంటే నెక్స్ట్ ఫేజ్ 2లో సో ఫేజ్ 2లో అమెరికా దేశం పైన ఇరాన్ 10 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటి? శాశ్వత కాల్పుల విరమణ ఒకటి, తర్వాత అమెరికా దళాల ఉపసంహరణ ఒకటి, ఇరాన్పై ఆంక్షల ఎత్తివేత, హార్ముజ్పై ఇరాన్ పూర్తిస్థాయి అధికారం, ఇరాన్ నేతృత్వంలో నౌకయాన ప్రోటోకాల్స్. శాశ్వతంగా యుద్ధాన్ని విరమించాలనేది ఇక్కడ కీలకమైన పాయింట్గా చూడాలి. తర్వాత యురేనియం నిల్వలపై కూడా పూర్తిగా హక్కు. మా దేశంలో మేము యురేనియం నిల్వలు చేసుకోవాలనేది కూడా మాకు సంపూర్ణ హక్కు రావాలనేది ఫేజ్ 2లో. అంటే ఈ నెల 10వ తేదీన జరిగేటువంటి ఆ డిస్కషన్లో, నెగోషియేషన్స్లో, పాకిస్తాన్ ఇస్లామాబాద్ దగ్గర జరిగే డిస్కషన్స్లో ఈ పాయింట్స్ పైన నెగోషియేషన్ జరగబోతుంది. అంటే చర్చలు జరగబోతున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్కు రక్షణ కల్పించాలి, ప్రాంతీయ ప్రాక్సీలపైన యుద్ధాలు ఆపాలంటే హమాస్, హెజ్బుల్లా, లెబనాన్, సిరియాలు ఏవైతే ఇరాన్కి మద్దతుగా ఉన్న దేశాలు ఉన్నాయో, ఇరాన్ మద్దతుగా ఉన్న వ్యవస్థలు ఉన్నాయో వాటిపైన కూడా యుద్ధాన్ని ఆపాలి. ఇక యుద్ధ నష్టానికి పరిహారం కూడా చెల్లించాల్సిందే. 12,50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ పూర్తిగా ఇరాన్ అంతటా కూడా ఈ స్థాయి నష్టం వాటిల్లింది. సో ఈ నష్టాన్ని కూడా పూర్తిగా భరించాల్సిందే. తర్వాత అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు.
ఇరాన్లో జరిగే అంతర్గత వ్యవహారంలో కూడా అమెరికా ఎక్కడ జోక్యం చేసుకోకూడదనేది ఇరాన్ పెట్టిన 10 కండిషన్లో అతి కీలకమైన కండిషన్. చాలా మంది అడుగుతున్నారు అమెరికా ఎందుకు చర్చలకు ఒప్పుకుంది అని. ఇది అమెరికా వెనక్కి తగ్గడమా? నో, ఇట్స్ నెవర్. దిస్ ఈజ్ నాట్ ఎ రీట్రీట్, దిస్ ఈజ్ ఎ విక్టరీ ల్యాప్. అంటే గడిచిన 39 రోజుల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ను 50 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. ఇరాన్ ఆకాశాన్ని కాపాడేటువంటి 130కి పైగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఇప్పుడు కేవలం ఇనుప ముక్కలుగా మార్చేసింది అమెరికా. ఇక ఇరాన్ క్షిపణులకు అవసరమైనటువంటి కెమికల్స్ తయారీ చేసేటువంటి 3 ప్రధానమైనటువంటి పెట్రో కాంప్లెక్స్లను కూడా అమెరికా పూర్తిగా నేలమట్టం చేసింది. అంటే ఇరాన్ దగ్గర గన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఉపయోగించే మాత్రం బుల్లెట్స్ అయితే లేవు. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమ్ని కూడా ఖతం చేసింది. కర్గ్ ఐలాండ్ మొత్తాన్ని కొట్టేశారు. ట్రంప్ ప్లాన్ చూస్తే చాలా సింపుల్. ముందుగా కొట్టండి, కోలుకోలేనంతగా కొట్టండి, ఆ తర్వాత టేబుల్ మీద చర్చలకు కూర్చోబెట్టండి. అమెరికా తన మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అన్నిటిని కూడా పూర్తి చేశాకే ఈ సీజ్ ఫైర్ని ప్రకటించింది. ఇక ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి ఖతార్ ఉంది, టర్కీ ఉంది, ఓమన్ ఉంది. మరి పాకిస్తాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ అసలైనటువంటి జియోపొలిటికల్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. పాకిస్తాన్ అనేది ఒక యూనిక్ నోడ్. ఇరాన్తో నేరుగా సరిహద్దున దేశం అది. పాకిస్తాన్లో చైనా వేల కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది. అందులో ముఖ్యమైనది సీపెక్. సో చైనా మాట ఇరాన్ వినాలి అంటే పాక్ అవసరం తప్పనిసరి. ఒక అణ్వాయుధ దేశం మధ్యవర్తిగా ఉంటే ఆ బరువు వేరుగా ఉంటుంది. దాదాపుగా చర్చలు కొలిక్కి వస్తాయన్న నమ్మకం కూడా ఉంటుంది. అందుకే జేడి వాన్స్ నేతృత్వంలోని అమెరికా టీం ఇప్పుడు ఇస్లామాబాద్ చేరుకుంటోంది. ప్రపంచ మ్యాప్లో చాలా మంది వెస్ట్రన్ ఇన్వెస్టర్లు కనీసం గుర్తించలేనటువంటి ఈ నగరం ఇస్లామాబాద్ ఇప్పుడు ప్రపంచ శాంతికి కేంద్ర బిందుగా అయింది. సో జేడి వాన్స్, ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ వేదికగా మీటింగ్ జరగబోతోంది. పాక్ పిఎం ట్వీట్ కూడా ఉంది. ఒకసారి పాక్ పిఎం ఏం చెప్పారో చూద్దాం. సో పాక్ పిఎం ఏం చెప్తున్నారు? ఏప్రిల్ 10న ఈ మీటింగ్ జరగబోతుందనేది పాక్ పిఎం చెప్తున్న మాట. సో ఇది ఆ ట్వీట్. ఏప్రిల్ 10, 2026. సో ఇస్లామాబాద్ ఆన్ ఫ్రైడే. ఆ రోజున ఈ డిస్ప్యూట్స్ పైన, ఈ 10 కండిషన్స్ పైన ఒక బిగ్ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ డీల్ కుదరగానే మార్కెట్లు ఎలా స్పందించాయంటే ఇట్ వాజ్ ఎ బ్లడ్ బాత్ ఫర్ ఆయిల్ ప్రైజెస్. క్రూడ్ ఆయిల్ ధర కేవలం అరగంటలోనే 6% పడిపోయింది. అంటే $96 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం ఆగిపోవడంతో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా లాభాల్లోకి వెళ్ళాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఊరికే ఒప్పుకోలేదు యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ని. వాళ్ళు కూడా అగ్రరాజ్యానికి 10 పాయింట్లు పెట్టారు. ఈ కౌంటర్ ప్రపోజల్ పెట్టారు. వీటిలో అమెరికా వేటికి కూడా ఇంకా ఓకే చెప్పలేదు. కానీ కేవలం యుద్ధం మాత్రమే ఆగింది. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో జరిగే చర్చలు ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇది నిజమైన శాంతినా లేక కేవలం తదుపరి యుద్ధానికి తీసుకున్న విరామం అనే రకంగా ఉండబోతోంది. వంతెనలు ఇంకా కూలిపోయే ఉన్నాయి, రియాక్టర్లు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయి, బాంబులు ఆగాయి. కానీ ఇరాన్ మనస్తత్వం మారుతుందా? ట్రంప్ అనుకున్నట్టుగా ఒక న్యూ మిడిల్ ఈస్ట్ ఏర్పడుతుందా? చూడాలి మరి ఏం జరుగుద్దో. ద గ్యాప్ బిట్వీన్ phase 1 and phase 2 సెటిల్మెంట్ ఈజ్ వేర్ ద రియల్ క్రైసిస్ లైవ్స్. ఇస్లామాబాద్ చర్చలు సఫలమైతే అది ట్రంప్ దౌత్య విజయం, విఫలమైతే మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. స్టే ట్యూన్. ప్రపంచం ఎటు వెళ్తోంది? ఈ 48 గంటలు తేలిపోతోంది.